ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులకు అందరికీ కూడా సభా పక్షాన మొట్టమొదట ఆహ్వానం పలుకుతున్నాం సార్. మరి ఈ సమావేశం ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. పెద్దలు సార్ గారిని, శంకర్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పెద్దలందరూ सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा वस्त्रासवस्त्रौता या वीणा वरदण्डमण्डितकरा यशेतवस्त्रासुता या ब्रह्माच्युत शङ्कर प्रभृति विदे वन्दिता सा मां प्रार्थु सरस्वती भगवती निःशेषजाड्यापः। देवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। तेरा है हर गीत तुझसे, हम हैं अकेले, हम हैं अधूरे, हम हैं अकेले, हम हैं अधूरे। तेरी शरण में हमें प्यार दे माँ, हे शारदे माँ, हे शारदे माँ। अज्ञानता से हमें तार दे माँ। వేదిక యొక్క సభ విశిష్ట అతిథులు అంటే ఈ హెచ్ఎస్ఎస్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి శ్రీ జనార్దన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డాస్. అట్లాగే జీకే లక్ష్మీనారాయణ గారు లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్ గారు, వెల్కమ్ టు డాస్ సార్. మేనేజర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు డాస్ సార్. అదేవిధంగా పెద్దలు శ్రీ ఈసీఐఎల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. అటువంటి తరం ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకొని వాళ్లకు బోధించినటువంటి గురువు గారు శ్రీ రాజయ్య గుప్తా సార్ గారిని కూడా ఈ వేదిక దగ్గరికి తీసుకురావడం అనేది మా అందరికీ కూడా ఇది మార్గదర్శకం సార్. ఎందుకంటే మేము కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము. అంటే మీ ఉత్సాహం చూస్తుంటే మీ దాంట్లో మేము దేంట్లో పనికిరాం సార్. అంటే 78 తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనానికి గారిని వేడుకుంటున్నాం సార్. దీంట్లో ముందుగా మరి సార్ యొక్క స్వాగత వచనాలు ఉంటాయి. దాని తర్వాత అందరి గురువు గారైనటువంటి శ్రీ రాజయ్య గుప్తా గారికి సన్మానం ఉంటుంది సార్. ఇప్పుడు స్వాగత వచనాలు తెలపాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయులు వేడుకుంటున్నాం సార్. ఈరోజు 1960 అందరికి కూడా పాఠశాల తరపున మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మరి చాలా పెద్దలు మీ యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకి అందించడానికి ఎన్నో సేవలు చేసి ఇదే పాఠశాలలో విద్యార్థిగా చదువుకొని అంటే ఏమంటుందని కమ్ టు లర్న్ అనే దాని మీద వచ్చేసి మళ్ళీ సర్వీస్లో కూడా ఇదే పాఠశాలలో కొంతమంది పనిచేసి సర్వీస్ పరంగా ఉపాధ్యాయులు పనిచేసినటువంటి ఎంతోమంది గొప్ప మహానుభావులను అందించినటువంటి ఈ పాఠశాల ప్రాంగణము మరి ఈరోజు 58 సంవత్సరాల ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఇక్కడ సమ్మేళనం కావడం అనేది చాలా అదృష్టము. మీకు మేము సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది అక్షర సత్యం సార్. ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళను మనం ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసే అదృష్టం మనకు కలిగిన దానికి ఆ భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అధ్యక్ష కార్యనిర్వహణ చేస్తున్న వారికి నా యొక్క మరి గౌరవనీయ అతిథిగా వచ్చేసిన మా యొక్క గురువు శ్రీ రాజగుప్త గారికి పాదాభివందనములు. అందరి మిత్రులకు నమస్కారాలు. అందరి నా పేరు బి శంకర్, అందరికి తెలిసిందే. నేను ప్రథమంగా ఉపాధ్యాయ వృత్తిలో 1972 చిన్నప్పుడు తర్వాత కలిసినప్పుడు మాట్లాడుతున్నా. అయితే 72లో ఉద్యోగం, తర్వాత హెడ్ మాస్టర్ 87, తర్వాత ఒక 6 సంవత్సరాలు ఎంఈఓగా వేల్పూర్ మండలంలో చేశాను. ఆ తర్వాత నాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చేది. అయితే ఆ తర్వాత జూన్లో రిటైర్మెంట్ అయ్యాం. అయితే నా లైఫ్లో ఒకటి అచీవ్మెంట్ నాకు గుర్తున్నది ఏంటంటే, వేల్పూర్ మండలంలో లేబర్ ఫ్రీ చైల్డ్స్ స్కూల్ విలేజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూఅవుట్ ది ఇండియా 5 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు, బడికి వచ్చే వయసున్న పిల్లలు ఎక్కడైనా లేబర్గా పనిచేస్తే వాళ్ళందరికీ మేము రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోసం అరేంజ్ చేసేసి వాళ్ళకు చదువు నేర్పించినాం. ఆడపిల్లలకు కూడా మహిళా ప్రాంగణంలో నేర్పించాం. అప్పటి మన చంద్రబాబు నాయుడు వచ్చాడు, మా ప్రోగ్రాంలో కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఒక పిల్లాడు పాట పాడితే ఆ పాటకు విని కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఈ చిట్టి చేతులు నేను రాయలేదని ఏదో పాట ఉంది కదా. అయితే ఆ వెంటనే 50,000 ఆయనకు మంజూరు చేసింది. అది క్రెడిట్ గోస్ టు ది అవర్ ఇన్స్టిట్యూషన్. ఈ విధంగా వేల్పూర్లో చాలా పని చేశాము. మా లైఫ్లో అదే పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. ఇప్పటికీ బయట పిల్లలు వాళ్ళు కూడా మంచిగా చదువుకొని ఏదో ఉద్యోగాలు ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ జీవితం ఎంతో మార్చేసింది. ఇది మా లైఫ్లో చేసిన ఒక గొప్ప కార్యక్రమం. ఇక మిగతా మేము అంతా రోజు కబడ్డీ ఆడేవాళ్ళం, అన్ని ఆడేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. అప్పట్లో మాకు ఉపాధ్యాయులు అంటే చాలా భయం. తర్వాత ఒక సన్మానం జరిగిందండి శంకర్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి. అయితే తర్వాత మన సన్మానం మనం చెప్పుకుంటే బాగున్నది. అయితే అప్పట్లో విద్యార్థుల సంగతి ఏంటంటే అంటే దండనం దశగుణం భవేది. ఒక విద్యార్థికి చదువు రావాలంటే దండనం చేయాల. స్పేర్ ది కేన్ స్పాయిల్ ది చైల్డ్ అప్పటి నినాదం అది. చెడిలాగి చంచం విద్యాలి గమ్యం అప్పటి ఏర్పాటు. ఇప్పుడు ఏమైందంటే చెడి నైమారణం, సైకాలజీలో చెడి నైమారణం. అప్పుడు గురుగారి మాటల కన్నా కట్టే దండనానికే భయపడి చదువుకున్నాం. అందరు రోజు హోంవర్క్, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలా కంపల్సరీ. ఇక హోంవర్క్ లేకపోతే దెబ్బలే. ఫస్ట్ దెబ్బ, ఆ తర్వాత అసైన్మెంట్, ఫస్ట్ అసైన్మెంట్ అయిన తర్వాత పాఠం చెప్తుంది. అప్పుడు ఆ రకంగా స్ట్రిక్ట్గా ఎడ్యుకేషన్ మంచిగా మా గురువులు చాలా సీనియర్ మధ్య చాలా అనుభవజ్ఞులు మాకు ఎంతో చక్కగా బోధించినాం. కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం మేము. మా లైఫ్లో కూడా వాళ్ళ ఆశీర్వాదంతో కొంచెం మంచిగానే అభివృద్ధి చెందాం. అయితే దీనికి మనం మా గురువులందరికీ, బ్రతుకున్న వారికి నమస్కారాలు, పాదాభివందనాలు. మాకు బోధించి స్వర్గీయులైన వాళ్ళందరికీ ఆత్మకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కాబట్టి గురువులకు ఎప్పుడు ఆదరించాలా మనసులో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. మా సంస్కృతిలో గురువు కంటే చాలా పెద్ద, బ్రహ్మ విష్ణు మహేష్ కంటే పెద్ద గురువునే ఆచారం. అంతే మనం ఈ ఇప్పుడు కూడా సమాజంలో అదే గురువుకు చాలా విలువ ఉంది. అయినా రాను రాను ఏమైందంటే ఇప్పుడు పొలిటికల్
ఎన్వైర్న్మెంట్ బాగా అయిపోయింది. ఇన్వాల్వ్మెంట్ ప్రతి అడ్మినిస్ట్రేషన్లో, ఎడ్యుకేషన్ కమిటీలో, ఇంకేదైనా ఇప్పుడు ఏమైందంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఎడ్యుకేషన్ టీచింగ్ అండ్ ప్రొఫెషన్ ఏమైందంటే చాలా ఒత్తిడి, జవాబుదారితనం, అకౌంటబిలిటీ. ఈ చంద్రబాబు నుండి వచ్చి పెద్ద సాధించింది అకౌంటబిలిటీ. వాళ్ళు సాధించింది ఏం లేదు, కానీ పరిపాలనలో మా మీద అయితే అకౌంటబిలిటీ ఇప్పటికీ నడుస్తున్నది. ఉపాధ్యాయులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. పాఠం చెప్పడం కాదు, ప్రతిదీ రాతపూర్వకంగా ఉండాల. అందరికీ నమస్కారాలు. ఇది మా జీవితంలో ఒక చాలా చెప్పుకోదగిన అదృష్టమైన సంఘటన. ఇటువంటి సంఘటన నేను అనుకుంటాను మా ఆత్మలో ఎక్కడ జరగలేదు. 58 సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నామంటే అది ఇక పేపర్లో వస్తే ఇక పెద్ద అద్భుతం, వండర్ఫుల్ న్యూస్ అన్నట్టు ఉంటుంది అది. కాబట్టి మనం ఈ రకంగా ఆరోగ్యంగా కలిసి ఏదో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా ఆనందానికి ఒక సూచన. అయితే భవిష్యత్తులో మేము ఇదే విధంగా ఆనందంగా ఉంటామని దేవుని ప్రార్థిస్తున్నాం. మా గురువులకు కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు మాతో ఉండాలని ప్రార్థిస్తూ
దగ్గర పెట్టండి. సూర్యకాంత్ గారు ప్రోత్సహించిన ఒక 10 సంవత్సరాల క్రితం, అప్పుడు కాలేదు అనుకోకుండా మా మధు తర్వాత రామ మోహన్ రావు గారు ఏదైనా వాళ్ళు సాయన సుదర్శన్ కానీ ఇలా ఈ కార్యక్రమం చేయాలని సంకల్పంతో బాగానే ప్రయత్నం చేసాము. వీళ్ళందరూ చేయబట్టి వీరందరి సహకారంతో ఇంతవరకు జరిగింది. చాలా సంతోషం. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. కాలేదా? అంటే నా గురించి నేను ఎంత సంపాదించినావు? నా పేరు రాజేశ్వర్. ఇప్పుడు దీపం నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి నేను మొత్తం బయట పెడితే వాటా చూడని చెప్తాడు. థ్యాంక్ యూ. మంచిగా అయితే ఉన్నది అంతే. మీరందరూ అనుకున్న దానికన్నా మంచిగా అనుకున్నారా? నాకు 5 బిడ్డలు మంచి, నాకు శక్తి నాకు మంచిగా తగ్గించాను. పెద్ద అమ్మాయి పిహెచ్డీ చేసుకొచ్చినాం. ఆమె ప్రిన్సిపాల్గా ఉన్నది. ప్రిన్సిపాల్గా ఉన్నది ఎక్కడ అంటే ఉమెన్స్ కాలేజ్ వర్కల్ దగ్గర కామారెడ్డి ప్రిన్సిపాల్గా ఉన్నది. 2వ అమ్మాయి స్కూల్ అసిస్టెంట్లో ఉన్నది. తర్వాత 3వ అమ్మాయి హిందీ పని చేస్తుంది. 4వ అమ్మాయి యూఎస్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉన్నది. 5వ అమ్మాయి ఎంఎస్సి బీఈడి ఉన్నది. చిన్న అమ్మాయి జాబ్ ట్రై చేస్తుంది. అందరూ 3 అల్లుళ్ళు, 3 అల్లుళ్ళు సాఫ్ట్వేర్లు, 2 అల్లుళ్ళు బిజినెస్. చాలా మంచిగా ఉన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంచిగా. నాకు ఎటువంటి బాధ లేదు వాళ్ళతో, ఎటువంటిది లేదు. వాళ్ళ బాధ లేకపోవడమే నేను ఈ రకంగా ఉన్నాను. 2004 రిటైర్ అయినా. నేను చిన్న ఉద్యోగం చేసిన, గ్రామ పంచాయతీ చేసి ముందండి. నేను ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు పనిచేస్తే కానీ పక్కకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి చాలా సంతోషం. మేము ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా దూరంలో ఉన్నటువంటి మిత్రులు నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత కిషన్ కానీ, అందరు కూడా జనార్దన్, మిత్రులు జనార్దన్, వీరగోపాల్, వీళ్ళందరూ రావడము నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కడుపులో ఏదైనా ఉంటేనే వస్తుంది ఇంత దూరం దాకా, కడుపులో లేకపోతే రాదు. అంటే చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలన్నటువంటి ఒక తపన, ఒక ఆశ, ఒక ఆశయం ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఒక నేను తీర్చి మనందరినీ కూడా కల్పించింది. ఏంటంటే ఇక్కడనే చదువుకున్న తర్వాత నేను ఇక్కడనే టీచర్ అయ్యాను. నేను ఇక్కడనే టీచర్ అయిన తర్వాత ఇక్కడనే హెడ్ మాస్టర్ అయినా. ఇక్కడనే హెడ్ మాస్టర్ అయినా. ఇక్కడనే నేను హెడ్ మాస్టర్ అయినా. ఇక్కడనే ఎంఈఓ అయినా. పోతే ఈ పాఠశాలకు నేను తీర్చుకునే రుణం అవకాశం నాకు దొరికింది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫాదరు కట్టబట్టుకొని వస్తుండే, ఈయనకు మంచి గుర్తుంటాడు. మా ఊడు తాళం ఎట్లా చేస్తున్నాడు, కాలుడాలు గుర్తు, మా సూర్యకాంత్ గుర్తు, కైసా పడరే తాళం అని కట్టబట్టుకొని వస్తే అక్కడ సంట్రాల్లో కూర్చుంటే పెద్ద స్కూల్, 800 మంది, 1000 మంది విద్యార్థులు, 10 మంది అటెండర్లు. ఎవరైనా వల్కరించేటోడు ఉండేనా? ఎవరు వల్కరించేటోడు కూర్చుంటే ఊళ్ళో వచ్చి సన్నదేమో సారు ఎవరు బయటకు వచ్చి కైకు బయట అంటే అప్పుడు వచ్చి ఆయన తీసుకుపోయి ఎగ్జిబిషన్ నర్సమారెడ్డి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా బెంచ్ ఎక్కి కూర్చుంటుండే సార్. ఏదేమైనా కానీ సార్ గారు 90 గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారు అండ్ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇనిషియేటివ్ తీసుకున్న మోహన్ రావు గారు, మన ప్రెసిడెంట్ గారు,
మధుసూదన్, మన మానిటర్ మల్లారెడ్డి గారు, ఇంకా అదర్ ఫ్రెండ్స్, సూర్యకాంత్, మోహన్ రెడ్డి సార్, ప్రకాష్ సార్, మన గురుగారు ముఖ్య అతిథి మన గురుగారు అండ్ మల్లారెడ్డి అండ్ అదర్ ఫ్రెండ్స్. మన రెడ్డి కూడా అంత లంచ్ అరేంజ్ మన ప్రకాష్ రెడ్డి చూస్తున్నారు. అండ్ ఆల్ ఫ్రెండ్స్, మీ ఫ్యాకల్టీ, స్కూల్ ఫ్యాకల్టీ అండ్ ఫ్రెండ్స్ అండ్ గెస్ట్స్. ఫస్ట్ మీ అందరు ఇక్కడ రావడం వల్ల నాకు చాలా సంతోషం. అసలు మధుసూదన్ అంటే సంతోషము ఎగురుతున్నా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. సంతోషం ఆగలేకపోతుంది అతనికి. ఈ మందిరంలో మళ్ళీ దర్శనం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే వేరే స్కూల్తో కంపేర్ చేస్తుంటే సమద్ అహ్మద్ గారు ఇక్కడ ప్రెసిడెంట్, మన ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంటే అందరు తెలుసు, బట్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ప్రతి క్లాస్కు ఒక పేరు ఇచ్చేదన్నమాట. ఇది ఇంగ్లీష్ క్లాస్, ఇది కెమిస్ట్రీ క్లాస్, ఇది మ్యాథ్స్ క్లాస్. దానివల్ల ఏమైంది అంటే సార్ మీకు తెలిసేమో, బట్ ఐఎమ్ రిపీటింగ్ దట్ వన్. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ క్లాస్ ఉందనుకోండి, ఆల్ పోయిట్స్ నేమ్. తర్వాత హిందీ క్లాస్ ఉంటే వాళ్ళ పేరు. కెమిస్ట్రీలో మల్లారెడ్డి గారు, హీ గాట్ బెస్ట్ ప్రైజ్. అంటే అతను నాకు ప్రైజ్ కూడా ఇచ్చినాడు, ఆ సంతోషం ఆగలేక. దట్ వాజ్ ద వన్ థింగ్. సెకండ్ థింగ్, అప్పుడు ఆ టైంలో కూడా అతను స్పీకర్ పెట్టించాడు క్లాస్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం. ఎస్, అతను మైక్ లో ఉంచేసి అక్కడ నుండి అబ్జర్వ్ చేసాడు అతను ఏం చేస్తున్నారు అనేది. అండ్ దట్ వాజ్ ద వార్ పీరియడ్. ప్రతి రోజు మనకు ప్రేయర్స్ లో ఓన్లీ నేషనల్ సాంగ్స్ ఏ ఉండేది మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ అక్కడ. తర్వాత అతను హిందీ స్పీచ్ కూడా ఉర్దూలో ఇచ్చేది. వేరే ప్యారే తల్బా అని మొదలు పెట్టేది అనమాట. తల్బా అంటే అప్పుడు స్టూడెంట్స్ అన్నమాట. అది దట్ వాజ్ ద థింగ్. రామస్వామి సార్ తెలుగు రామస్వామి సార్ తెలుగులో సార్ మీరు ఇప్పుడు హిందీ కష్టమే అయినా మీరు హిందీ ఎంత బాగా నేర్పారంటే, అంటే మీకు కొందరు తెలుసు, జస్ట్ మీకు చెప్తున్నాను కోసం. 10th లోనే మన వాళ్ళు చాలా మంది 10 members హిందీ భూషణ్ పాస్ అయ్యారు. ఇప్పుడు నిజంగా సార్ చెప్పింది, ఇప్పుడు మనం నార్మల్లీ, సారీ ఎక్కువ టైం తీసుకుంటాను ఏమనుకోకండి, ఇప్పుడు నార్మల్లీ మ్యాథ్స్ కు ఫిజిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. లాంగ్వేజ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను. ఎప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ ఇంజనీరింగ్ ఫస్ట్ బిఎస్సి జాయిన్ అయ్యాను, అది పెట్టేసి డిప్లొమా చేశాను. ఎప్పుడైతే సారీ నేను కొద్దిగా నా బయోగ్రాఫ్ చెప్పుకుంటాను. రామగుండంలో కొన్ని రోజులు పనిచేశాను. రామగుండం నుండి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ 1.5 years ఉన్నాను. ఢిల్లీ నుండి బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో బిహెచ్ఎల్ భోపాల్లో యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను నేను. అక్కడ 2 years ఉన్నాను. తర్వాత హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చేసాను. హైదరాబాద్లో డీజీఎంగా రిటైర్ అయ్యాను. నేను హిందీ ఇంపార్టెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ నార్మల్లీ నార్త్ ఇండియన్స్ కు మద్రాసీస్ అంటారు అన్నమాట. ఇప్పుడంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అని వచ్చిందని కొద్ది తెలుసు. అప్పుడు అందరూ మద్రాసే. సౌత్ ఇండియన్ అంటే మద్రాసే అన్నమాట. కానీ ఆ హిందీ నాలెడ్జ్ వల్ల, బిలీవ్ మీ, వీ యూస్ టు డామినేట్ దమ్. వాళ్ళ తప్పులు మేము చెప్పేవాళ్ళం అన్నమాట నార్త్ ఇండియన్స్ కు. ఇది తప్పురా బాబు, నీకు రాదు అనేది అంతా. అది భోపాల్లో కూడా మీరు నమ్మండి, ఐ వాజ్ ద ఎపెక్స్ బాడీ మెంబర్. ఓఎల్ఐసి ఉంటుంది, అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని. ప్రతి పిఎస్ఎల్ లో ఒక కమిటీ ఉంటుంది అన్నమాట హిందీని ఇంప్లిమెంట్ చేయడానికి. దాంట్లో హైయెస్ట్ నేను కమిటీ మెంబర్గా ఉన్నాను ప్రతి దగ్గర, భోపాల్లో కానీ హైదరాబాద్లో కానీ. అండ్ ఐ హావ్ రిప్రజెంటెడ్ మెనీ ఇండియా లెవెల్ సెమినార్స్ ఇన్ హిందీ. ఐ హావ్ సబ్మిటెడ్ నంబర్ ఆఫ్ ద పేపర్స్. అది లాంగ్వేజ్ వల్ల. మనం ఏమనుకుంటాం, తెలుగు ఏందండి, మా మ్యాథ్స్ అండ్ దీంట్లో వస్తే. ఇప్పుడు కేసీఆర్ తెలుగు మీడియంకి వస్తుంది, సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్, సపోజ్ సోషల్ ఉందనుకోండి, సోషల్ అంటే అవేర్నెస్. ఒకసారి తలుచుకుంటే అదొక పెద్ద బండారం, ఎంత ఇది చేస్తుంది. సో ఆ తర్వాత మోహన్ రెడ్డి గారికి నేను ఒక సిన్సియర్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తాను పట్టుబట్టి ఈ సంస్థ యొక్క కంటిన్యూటీని పెంచి, కృషి చేసి పెంచిన దానికి ఇప్పుడు ఈ వాతావరణం ఉంది. అందులోనే మనం ఇది చేసుకుంటున్నాం కదా.
లేకపోతే ఇదే లేకపోతే అందరికీ మీతో ఈరోజు కలిసిన దానికి మీతో షేర్ చేసుకునడానికి కొరకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్స్ ఎవ్రీబడి. కాయ భారమ కనిపించే తల్లికి పిల్ల విన్నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదైతే ఇక్కడ మీటింగ్ పెట్టారు అప్పుడు కూడా ఒక పాట పెట్టారు. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. అని ఆ పాట ఇంకా నేనైతే ఈసీఆర్ కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఈసీఆర్ కంపెనీలో జాయిన్ అయిపోయి పూర్తి చేసుకుంటాను. అంటే దాని వెనకాల ఉన్న కృషి ప్రశంసనీయమైంది. మధుసూదన్, మోహన్ రావు, రాజేశ్వర్, అన్న, మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితర మిత్రుల సంఘటిత కృషి వల్ల ఈరోజు మనం అందరం సంతోషంగా ఇక్కడ కలిసే అవకాశాన్ని మనకు కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. పర్సనల్ డాటాకు వస్తే ఇలాగనే నేను కూడా ఇక్కడ స్టూడెంట్నే 6th క్లాస్ టు 12th స్టాండర్డ్ 1967 బ్యాచ్, బి సెక్షన్, ఎంపీసీ గ్రూపు. 67 తర్వాత అయోమయ పరిస్థితి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ అప్పుడేమో కాంటెంపరీగా మేము 12th క్లాస్లో ఉన్నప్పుడు పియూసీ స్టార్ట్ అయింది ఆర్మూర్ కాలేజీలో. 67 ఫస్ట్ బ్యాచ్ మహిపాల్ రెడ్డి గారి బ్యాచ్ అది. తర్వాత బీఎస్సీ అండ్ బీకామ్ అడ్మిషన్స్ మొదలైనవి. ఫస్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నాం. ఇందులో మధుసూదన్ గారు, శంకర్ గారు, నేను, ఇతర మిత్రుడు. కిషన్ గారు బీకామ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్. అక్కడ 3 years అయిపోయింది. డిగ్రీ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్. అప్పుడు డిగ్రీ చేస్తున్న వాళ్ళంతా 1 సంవత్సరం సుమారు కోల్పోయాను, వెనుకబడ్డామన్నట్టు. స్కూల్ స్టూడెంట్స్ మీద ఎటువంటి ప్రభావం పడలేదు, కానీ డిగ్రీ చేస్తున్న వాళ్ళ మీద 1 సంవత్సరం బ్యాక్లాగ్ వచ్చేసింది. 70లో పూర్తి కావాల్సినటువంటి డిగ్రీ 1970లో అది 71కు మారింది, 71కు చేరుకున్నది. మార్చ్ 71లో కావాల్సిన రిజల్ట్స్ April 12th 1971లో రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఆ ఉద్యోగ ప్రస్థానం గురించి ఇక్కడే మాట్లాడతాను కొద్దిగా. గురువులు సుభాష్ ఇనాందార్ అని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్గా ఉండేవాళ్ళు. మాకు చదువు నేర్పిన గురువు, అందరికీ జ్ఞాపకంలో చూసిన స్టూడెంట్స్కి. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం, పోస్ట్ ఖాళీ అవ్వడం, పోస్టు వేకెన్సీ ఏర్పడటం జరిగింది. ఎస్ తుకారాం సార్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన సహకారంతో, ఆయన కృపతో చిన్న పోస్టులో మొదలు 1971 22nd మార్చి నాడు నేను ఉద్యోగంలో చేరే. ఐదే ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ అండ్ కన్సాలిడేటెడ్ పే. బికాస్ అప్పటికి ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? రిజల్ట్స్ April 12th 71 నాడు రిజల్ట్స్ వచ్చాయి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ నుంచి మీకు స్కేల్ ఇస్తాము, కాబట్టి మీరు ఉద్యోగంలో చేరొచ్చానంటే సరే అని ఉద్యోగంలో చేరా. 20 days పట్టింది. 12th April 1971 ల్యాబ్ అసిస్టెంట్ స్కేలు అప్పుడు యూడిసి స్కేల్, సీనియర్ అసిస్టెంట్ స్కేల్కి సమానం. బీఎడ్ చేస్తే 150 to 300 స్కేల్, బీఎడ్ లేకుండా 140 to 280 స్కేల్. ఎంత తేడా? 9 rupees, 10 rupees తేడా. 10 rupees వరకు B1 1 సంవత్సరం బీఎడ్ చేయాలి. కాబట్టి పెద్ద తేడా లేదని ఇంట్లోనే ఉన్నట్టు మరి ఇంట్లో తిని మళ్ళీ ఎడ్యుకేషన్ కాలేజ్కి విద్యార్థిగా పోయినట్టే లైఫ్ ఉండేది అప్పుడు. తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 75లో మ్యారేజ్ అయింది. 76లో పెద్ద కొడుకు జన్మించాడు. విజయానంద్ వాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు.
పెద్ద అమ్మాయి 81, చిన్న అమ్మాయి 83. అయితే బిఎస్సి క్వాలిఫికేషన్తో ఉండిపోవడం లైఫ్లో ఒక సెట్ బ్యాక్ లాగా ఉంటుంది. మా టీచర్స్, నా గురువులు నాకు చదువు చెప్పినటువంటి మ్యాథమెటిక్స్ సారు, కెమిస్ట్రీ సారు, ఫిజిక్స్ సార్ అంతా ఎంకరేజ్ చేశారు. అవును పీజీ చేసుకో, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు మెరిట్ మీద కాదు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు 4 months డే అండ్ నైట్ వర్క్ చేశాను. 8 years గ్యాప్, 71 to 79. 79లో ఎంట్రన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాను. ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యా. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ తీసుకుని 2 years కోర్సు ఎంఎస్సి. నాకు అవినాభావ సంబంధము చాలా ఉన్నది. ఎట్లా అంటే నేను 1960లో సమద్ అహ్మద్ అప్పుడు హెడ్ మాస్టర్ గారు, ఆ టైంలో 60లో నేను ఇక్కడ భీమ్గల్ మండల్ తాళారాపూర్ నుంచి నేను వచ్చి ఇక్కడ కబ్రోద్దీన్ సార్ అప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యింది మన మచ్చిరాకాల. ట్రాన్స్ఫర్ అయ్యి పోయిండు. లేదు పోయిండు. నాకు గుర్తున్నది కబ్రోద్దీన్ సార్. అదే మనం వచ్చినాక అదే సంవత్సరంలో పోయిండు. నాకు గుర్తున్నది. ఎందుకు గుర్తున్నదంటే నేను కిరాయి ఉన్న దాంట్లో ఆయన విజయ్ అనే చెప్పిండు, ఇగో ఈయన మీ హెడ్ మాస్టరు, గెస్టెడ్ హెడ్ మాస్టరు, ఈయన ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఆయన ఒక ఫోటో మా ఒక ఫ్రెండ్ గీస్తున్నాడని ఆ ఫోటో చూపించాడు. ఆయనతో మనకు అవినాభావ సంబంధం లేదు, మనం ఎక్కువ రోజులు తన చేతి కింద పని చేయలేదు. సమద్ అహ్మద్ మాత్రం మనకు చాలా సంవత్సరాలు ఉన్నాడు. చాలా సింపుల్ మనిషి. చెప్పాలంటే అతను ఒక దైవ స్వరూపుడు. ముస్లిం అయినా ఆయన దైవ స్వరూపుడు. అటువంటి వ్యక్తులు లెంకితే దొరకరు ఈ రోజుల్లో. ఎంత వెతికినా కానీ దొరకరు. ఏం అడ్మినిస్ట్రేషన్ ఆయన చూస్తే ఇది అప్పుడు నాకు గుర్తున్నంత మట్టుకు దాదాపు 1600-1700 స్ట్రెంత్. పెళ్ళి కొడితే ఎక్కడో అక్కడ ఒక్కడసారి బయటకు వస్తే పేర్ల సీమల పుట్టొచ్చినట్లు వస్తుండే. అటువంటి టైంలో ఆ సార్ ఇంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంటుండే అంటే ఆ సార్ ఇట్లా గ్రౌండ్లకు ఎప్పుడు కూడా ఒక్క దినం కూడా ఆ సార్ ప్రేయర్లో లేని అనేది లేదు, నేను చూడలేదు. ఇట్లా వస్తున్నారంటే ప్రయాణం కూడా లేకుండే. అప్పుడు ఇట్లా వస్తున్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు అటెండర్లు, ఒకటి ఈడ నిలబడుతుండే, ఒకటి మధ్యన నిలబడుతుండే, ఒకటి దగ్గర నిలబడుతుండే. ఇట్లా సార్ను ఇట్లా వెల్కమ్ చెప్తూ ఆహ్వానించడం చూస్తే అబ్బా అది ఎంత విచిత్రమైనటువంటి రోజులు అంటే అంత. మరి ఆయన లోపల మూర్తి మొత్తం ఉండే. ఒకడు పోయి ఒక అటెండర్ పోయి ఇట్లా తెరదీసి సార్ పోయి కూర్చుంటాం కానీ చాంబర్ ఎంత సూపర్. అది చాంబర్ అంటే చాంబరే. అందులో దాని వెనకాల సార్ హెడ్ మాస్టర్ పండుకోవటానికి ఒక పరుపు, అన్ని రకాల ఫ్యాన్ ఇవన్నీ ఉండే. ఆయన అడ్మినిస్ట్రేషన్లో బట్టి ఇప్పుడు చెప్పినట్లు ప్రతి క్లాస్కు మైక్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేశాడు. ప్రతి దినము ముఖ్యంగా ప్రతి క్లాసులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తరగతి లోపల ఒక 5% మంది విద్యార్థులు జంప్స్ ఉంటుంటారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు, ఆడు మధుసూదన్ ఉన్నాడు, ఆడు శంకర్ ఉన్నాడు, ఈ విధంగా ఆడు జనార్దన్ ఉన్నాడు. వీళ్ళందరూ జంప్స్. ఇక ఆమె జంప్స్కు ఉన్నారు అంటే మేమేం తక్కలేకుంటుంది. వాళ్ళు ఒకదాంట్లో ఉంటే మీకు పోదాంత కూడా అట్లా అంటే అందరూ ఒక దాంట్లోనే ప్రావీణ్యం ఉండాలని ఏం లేదు కదా. పిల్లకమ్మలక ఏమి అనుకోడో ఏమో ఆయన కనబడుతున్నాడు. ఈ సూక్తులు అప్పుడు కూడా ఫేమస్ మొత్తం క్లాస్ లో. అవన్నీ చెప్పాలి మాకు ఇప్పుడు. ఏం లేదు, ఈడ ప్రధానోపాధ్యాయులు కావడానికి నేనే కాదు. ఆప్షన్ నాదే ఉండే తీసుకోవడం. ఇది తీసుకోకపోతేనే అడిగచ్చు. ఇప్పుడు నేనే ప్రసాదించినట్టు ఉన్న వాస్తవం చెప్తున్నాడు. మరి ఈడేం చెప్తాడు? మరి నేను చూస్తాడో ఏం చెప్తాడు? అరే నేను అనుకున్నా నాకు ఇవన్నీ కిరికిరిలేటుగా సునాయాసంగా హాయిగా ఏదో ఒక తడ ఉంటే అని చెప్పేసి అనిపిస్తాడు. ఓలు తీసుకోలే. నా దాకా ఎందుకు వచ్చిందంటే ఇక స్ట్రెంత్ లేదు, ఉంటుందో పోతున్న భయం కూడా రాదు. అయితే టీచర్స్ ఆర్గనైజేషన్ లో మోహన్ రెడ్డి ఉంటాడు.
అరే నువ్వైతే కరెక్ట్ ఉంటుంది అందరితో పొలిటికల్ టచ్ ఉన్నది కదా, నువ్వేమైనా చేయగలుగుతావు అని బలీకి అంతగట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు. అరే బలి తిక్కరాదురా. మావడే కదా, మావడే కదా, ఓడి తిట్టే పోయింది. తినేది ఏమున్నది ఇక్కడ పోడగా ఇల్లా ఎక్కడ కొడుకున్నారు మీరు ఎక్కడ కొడుకున్నారు? నేను ఇక ఏదో ఒకటి తీసుకున్నా. పడకని తీసుకుంటే కదరా, పడకని తీసుకున్నా. పోయినా పోకుండా ఇంకో వాస్తవం చెప్తున్నా, ఇరుని ప్రతి ఆఫీసర్ మా పై ఆఫీసర్ అందరికి నాకు ఇది వీడికి కూడా గుర్తున్నది. ఒక్క ఆఫీసర్ అల్లారతో నేను అలా చూడకపోతే అల్లారు, కానీ తప్పు మాత్రం చేయలేదు. ఇటు బరాబరి చేసిన మాటలు పడ్డా మాటలు అన్నా బరాబర్ ఓడికి జరగాలి. ఈవిడికి కూడా గుర్తున్నది, ఓడికి కూడా జరగాలి. తప్పు చెప్తే జరగాలి. ఇప్పుడే జనుకో కదా, అప్పుడే భయపడ్డా అప్పుడైతే భయపడ్డా. అట్లా కాదురా, అది పుట్టుకతో వచ్చిన సహజాతం రా. ఆడికి తిరగబడతారా ఎప్పుడన్నా అట్లా అట్లాంటి ఫీలింగ్ లేదు మాకు పైసా అవునా ఉన్నది ఫీలింగ్ లేదు. రాజేశ్వరు శంకరు ఒరేతులే. మన స్కూల్ హెడ్ మాస్టర్ సమరేంద్ర సార్ గారి గురించి చాలా మన మిత్రులందరూ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే సారు చాలా నైతిక సూత్రాలు నేర్పించిండు. సార్ సిద్ధాంతం ఏంటంటే ప్రేయర్లు మీరు లేట్ వచ్చిన పర్వాలేదు, ఎక్కడైనా మన జాతీయ గీతం నేషనల్ యాంథమ్ స్టార్ట్ కాగానే అక్కడనే నిల్చోవాలి. అది చాలా ప్రిన్సిపల్ సార్ది. ఇప్పుడే కాదు, స్పెండెబ్గా జీవితం మొత్తం దానికి అమలు చేయాలి. ఎప్పుడు ఎక్కడైనా జాతీయ గీతం వినొస్తే అక్కడనే అటెన్షన్. అది తర్వాత సార్ ఏం చేసిండ్రు, మొత్తం స్కూల్ లెవెల్లో అందరినీ 4 గ్రూప్స్గా విభజించిండు. బ్లూ హౌస్, ఎల్లో హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్ చేసి ప్రతి ఇప్పుడు 12th B ఉంది, నంబర్ 1 రూల్ నంబర్ బ్లూ హౌస్, నంబర్ 2 గ్రీన్ హౌస్, నంబర్ 3 అట్లా చేసి అన్ని స్కూళ్ళలో అందరినీ 4 భాగాల విభజించిండు. చేసి అన్ని రకాల క్రీడల కాంపిటీషన్, హౌస్ వైజ్, ఇంటర్ స్కూల్ మొత్తం స్కూల్ లెవెల్ కాంపిటీషన్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ, కబడ్డీ, అప్పుడు హాకీ, బ్యాడ్మింటన్ ఉండే, వాలీబాల్ ఉండే. అట్లా నేను అనుకుంటున్నా ఆ జమాన్లో నిజామాబాద్ జిల్లాలో అటువంటి పరిపాలన ఏ హెడ్ మాస్టర్ చేయలేదనుకుంటున్నా. నా వ్యక్తిగత విషయం. సార్ గారు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చారు. మన జిల్లాలో కూడా నేను అనుకుంటున్నా ఇది ఒకటి మల్టీపర్పస్ స్కూల్ అనుకుంటున్నా. బహుశా ఉంటే నిజామాబాద్లో కూడా ఉంటుంది. కామారెడ్డి నిజామాబాద్ మూడే మల్టీపర్పస్ స్కూల్. డిఓ క్యాడర్ స్కూల్ ఇదే. అదే అప్పుడే గెలిచాడు మాస్టర్ సార్, అప్పుడే సార్ గెలిచాడు మాస్టర్ అన్నాడు. ఓన్లీ అప్పుడు 3 గెజిటెడ్ పోస్టులు. నేనే కాదు సారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేము ఇక్కడ అందరూ విద్యాభ్యాసం చేశాను. అందరూ అదృష్టవంతులు. సార్ అడ్మినిస్ట్రేషన్ కింద మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాము. అందుకే మా అందరి అదృష్టంగా వైభవంగా చూసినటువంటి స్కూల్లో అటెండర్ లేనటువంటి పరిస్థితి వచ్చి పాత సారతో చెప్పించుకొని అటెండర్ తెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కొన్ని పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే చేద్దామనేటువంటి కూడా పని చేద్దామనేటువంటి కూడా అవకాశాలు లేకుండా, ఫెసిలిటీస్ లేకుండా పోతున్నాయి. అయితే మొన్నటి నుంచి కూడా లక్ష్మీనారాయణ గారికి నాకు బంధుత్వం ఉన్నది. ఏమంటారు, చిచ్చా నువ్వు ఏదైనా ముందటికి రావే, మనం ఏదైనా పూర్వ విద్యార్థుల ఏదైనా ఒకటి సొసైటీ ఏర్పాటు చేద్దాం. సొసైటీ చేసి ఇక్కడ అందరూ చదువుకున్న ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, మీరు అందరూ ఉంటారు, ముందుకు వస్తే అదంతా కూడా బాగా చేయించాడు. మొత్తం ఇదంతా కూడా అన్నీ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది స్కూల్ ఖాళీగా ఉన్నది. అయితే ఇక్కడ ఒక హాస్టల్ ఏర్పాటు చేపిస్తే మనం ఎమ్మెల్యే గారికి కలిసి చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తికి మనం అందరం కూడా ఏదో కొంత పొలిటికల్గానో లేకుంటే సార్ పిలిచినప్పుడు ఒక 10 మంది మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవడము, అట్లా మనం వారికి సపోర్ట్గా ఉన్నట్టయితే ఈ స్కూల్ ఇంకా మంచి ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన వారు ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు మేము బలపరిచాను. నేనైతే మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా
ఎందుకంటే చెరువులకు నూలు పోవు మాదిరిగా మనం మాట కలిపితేనే చాలు. అటువంటి పరిస్థితులు ఈరోజు ఏంటంటే 10 మంది ఉందంటే లీడర్ భయపడతాడు, ఎవరైనా భయపడతాడు. కాబట్టి దీని మీద కూడా లోకల్ ఉన్నా ఎక్కడున్నా కానీ ఒక చూపు ఈ స్కూల్ మీద పెట్టండి. ఎందుకంటే జనని జన్మభూమి సరిగా గరియతి, తల్లిని మర్చిపోము, తండ్రిని మర్చిపోము. మరి పాఠశాల కూడా ఫామ్ చేశారు చేసి దాని ఆఫీస్ బేరర్స్ గా పెట్టేస్తే ఒక రికగ్నిషన్ ఉంటుంది, దాన్ని చేద్దాం. సరే, మన మోహన్ రావు సార్ ఇక్కడ విద్యార్థిగా మరియు ఈ పాఠశాల పట్టించుకునేటివి పూర్వ విద్యార్థులే ఉంటాయి. గ్రామాల్లో అయితే విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళ ఒక ప్రిస్టేజ్గా తీసుకొని మా ఊరి పాఠశాల అనే భావన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ టౌన్ పెరిగిన తర్వాత మరి టౌన్ యొక్క పాఠశాలను పట్టించుకోవడం అనేది తగ్గుతుంది. మరి దానికి మన అధ్యయనంలో కానీ మనము అందరం కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నాం కాబట్టి ఈ అధ్యయనంలో పూర్వ విద్యార్థులే సంరక్షకులుగా ఉంటారు పాఠశాలకి. అంటే ఇంతకుముందు అన్నట్టు మనకి జన్మించిన తల్లి తర్వాత రెండవ జన్మ పాఠశాలనే కాబట్టి మరి దీన్ని ఈ తల్లిని కాపాడుకోవాల్సిన ధర్మం మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ భూమి ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు ఈ విద్యా వ్యవస్థ అనేది ఉండాల్సిందే. మరి అది మత, కుల, భాష, ప్రాంతాలకు అతీతంగా ఇది పాఠశాల అనేది నిలవలసినటువంటి ధర్మం కాపాడాలంటే పాఠశాల అనేది ఉండాల్సిందే. కాబట్టి మరి దానికి అనుగుణంగా పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒక మన అక్కడ రాజేందర్ సార్ అక్కడ ఉన్నాడు, వొకేషనల్ టీచర్ సార్ కూడా ఇక్కడ పాఠశాల విద్యార్థి. ఒక బుక్ కూడా ఏర్పాటు చేశాం ఆ పాఠశాల పూర్వ విద్యార్థులది. అందరి పేర్లు రాస్తున్నాం. అల్యూమిని ఏర్పాటు చేసి ఈ రోజే, అంటే గతంలో విచారణతో చేస్తున్నాం, పాఠశాల స్థాయితో కూడా ఒక టచ్లో ఉన్నాం. అల్యూమిని ఏర్పాటు చేసి మేమందరూ కూడా గొప్ప వాళ్ళు. ఇప్పుడు అంటే ఫస్ట్ స్కూల్ ఫౌండేషన్ 58 అయితే తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఇది ఉంది కాబట్టి మరి మీ ద్వారా మీతో అందరినీ కూడా తీసుకొని మోహన్ రావు సార్ను ఈ మరి రాష్ట్ర శిక్షను ఇక్కడ యాక్టివ్గా ఉన్నవారు కాబట్టి వాళ్ళని పాఠశాల సారు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ప్రెసిడెంట్ కార్యదర్శులుగా ఇద్దరిని మరి ఈ రోజు నుంచే ఎన్నుకొని మరి ముందుకెళ్దామని ఒక ఆలోచన నాకు వచ్చింది. మరి అది సార్తో పంచుకోవడం జరిగింది. మరి అధ్యక్ష కార్యదర్శిగా మరి వాళ్ళను అంటే గతంలో లీడర్గా ఉన్నారు. ఈ కాలంలో ఎందుకంటే ఒక్కటి హాస్టల్ సంరక్షణ అనేది ఉండాలా. హాస్టల్ వచ్చినట్లయితే స్కూల్ అనేది మనుగడ సాధిస్తాయి. ఎందుకంటే గతంలో మనం చదువుకున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేవు, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అయినాయి కాబట్టి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇంత విశాలమైన గదులు ఉన్నాయి, ఇంత ప్రాంతం ఉంది. మరి దేశంలో మాటలు కాదు, చేతల్లో పేదరికం తగ్గాలంటే చదువు ఒకటే మార్గం. చదువు ద్వారానే పేదరికం తగ్గుతుంది, మనం ఎన్నో దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ పాఠశాల కేంద్రాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనందరిపైన ఉంది. కాబట్టి ఒక ప్రధానోపాధ్యాయులుగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి పూర్వ జెడ్పిఎస్ఎస్ బాయ్స్ పాఠశాల యొక్క బాయ్స్ కాదు, ఈ హయ్యర్ సెకండరీ స్కూల్ యొక్క పాఠశాల యొక్క పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి మనం తీర్మానం చేస్తున్నాం. మీ అందరు కూడా చప్పట్లతో ఆమోదిస్తే మరి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఈ రోజున ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మీ యొక్క స్థాయిని బట్టి అందరికి ప్రచారం చేయండి. ఈ రోజు నుంచి అండ్ ఇంతవరకు మన ఒక 5 మందిని డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఈరోజు ఒక 66-67 బ్యాచ్లో ఒక 20-30 మంది ఒక దగ్గర కలిసి నిష్ణాతులు దేశాన్ని ఎంతో సార్ మీ యొక్క హిస్టరీ చెప్తే చాలా గొప్పగా తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తల్లికో నూనె పోగా మరి ఈ తల్లిని రక్షించుకోవాలి. మరి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘాన్ని ఈ రోజు నుంచి స్థాపిస్తున్నాం. దానికి అధ్యక్ష అంటే సార్ కూడా ఇంటిమేషన్ ఉంది, పార్థసార సార్ కూడా ఇంటిమేషన్ ఉంది, ఈ విషయంలో చేస్తున్నాం సార్ అని చెప్పేసి సార్కు చెప్పాను. సార్ రండి సార్ మా ఇట్లా ఉంది అని అంటే అది నేను ఈరోజు సండే రోజు సారు ఎప్పుడు కూడా ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి వెళ్తుంటాడు సార్. అయితే నేను వేరే దగ్గర ఎంగేజ్ అయినా రాలేకపోతున్నాను, ఇక్కడ వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇట్లా చెప్పిన విషయం కూడా ఓకే కంటిన్యూ అని చెప్పేసి అన్నాడు. మరి ఆ సందర్భంగా మరి మోహన్ రావు సార్తో ఇచ్చిన విషయం చెప్తుంటే ఇప్పుడు మీ దగ్గర ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఈ రోజు నుంచి మన ఆర్మూరు పాఠశాలల్లో పూర్వ విద్యార్థి ఆర్మూరుకు 3 సార్లు ఉద్యోగానికి వచ్చిన 3 times.
56, 68, 70 ఇట్లా 3 times నేను ఆర్మూర్కు టీచర్గా వచ్చిన. అది ఇది పండిట్గానే కాబట్టి ఎంత సర్వీస్ చేయగలిగిన. మీరు ఏ హెడ్ మాస్టర్స్ పేరు అయితే చెప్పినారో ఆయన ఎప్పుడు కూడా ప్రేయర్లో ఉర్దూలో మాట్లాడేవాడు. కాబట్టి నేను వచ్చేదాకా మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసేదాకా అతను అట్లనే నిల్చుంటుండేవాడు. ఆయన ఉర్దూలో మాట్లాడితే నేను దాన్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. తర్వాత డిసిప్లిన్ విషయంకి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి నేను నిల్చుంటే ఆ ప్రాంతంలో 3 పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండడానికి వీళ్ళు మంచి సైలెన్స్ ఉంటుండే. చదువు విషయంలో మేము ఇదిగా ఉండే. ఇప్పుడు మీరు అన్నట్టుగాను 2 అప్పుడు బెస్ట్ హెడ్ మాస్టర్స్, ఒకటి ఆర్మూరు, ఒకటి నిజామాబాద్ అండి. అమ్మారెడ్డి కూడా లేకుండే అప్పుడు. మరి వాళ్ళు ఎంతైతే సర్వీస్ చేయగలిగినారో అది చేసినారు. సర్వీస్ చేయడము అంటే ఇప్పుడు మీరు కుంట గంగారాము వాళ్ళందరి పేరు చెప్పినారో వాళ్ళందరూ మా స్టూడెంట్ అంటే మరి ఎంత భయపడేవాళ్ళు. ఇప్పుడు బయట రౌడీలుగా తిరిగినా కానీ ఇక్కడ మంచి డిసిప్లిన్గా ఉండడానికి అవకాశం ఉండే, మంచి డిసిప్లిన్గా ఉండి వాళ్ళు మా ఆ ప్రేమ అభిమానాలను సంపాదించారు. కాబట్టి మరి ఇప్పుడు పెద్దగా అయినారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమిటో తెలియదు. నేను మరలా ఈ ఆర్మూర్కి రావడానికి 50 to 60 years 60 సంవత్సరాలు మరలా నేను రాలేదు. ఈ టైంలో మీ దయ వల్ల మీ ప్రేమ వల్ల నేను రాగలిగిన. మిమ్మల్ని అందరినీ చూసిన ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. मुझे हिंदी में बात करने की आदेश मिला और मैं हिंदी का अनुरोध है आपके लिए। हाँ, हिंदी में तो मैं हमेशा तेलुगु में बात करता हूँ, हिंदी पंडित होते हुए भी, मगर आपकी इच्छा से मैं हिंदी में भी बोलता हूँ। हिंदी में मुझे कोई तकलीफ नहीं है। मैं हिंदी पंडित हूँ और हिंदी का टीचर हूँ, इसलिए मैं हिंदी में बात कर सकता हूँ। मगर मुझे तेलुगु में ही स्पीच देने का आदत हो गया है, इसलिए मुझे क्षमा कीजिए। थैंक यू सो मच सर। కల్పించారు కాబట్టి వారికి మేము పూర్వ విద్యార్థుల తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వ్యవస్థలో ఉపాధ్యాయుల యొక్క సహయోగం కూడా ఉంది. వారికి కూడా మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కలిసి పనిచేసి దీంట్లో ముఖ్యంగా రాజేశ్వర్ గారు, మధుసూదన్ గారు, మోహన్ రెడ్డి, ప్రకాష్ సార్, నేను, మోహన్ రావు అందరూ ఒక సమిష్టిగా ఉన్న వాళ్ళం కాబట్టి ఒక కార్యకర్తలుగా రోజు మాట్లాడి అది ఇది ఏర్పాటు చేసింది. మొత్తానికి సక్సెస్ అయిందంటే అందరి కృషి ఫలించింది. కాబట్టి ఈ కృషికి మీరు అటెండ్ అవ్వడం కూడా మాకు సౌభాగ్యం. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నం సఫలమైందన్న కొద్దిగా మనకు ఇది ఏజ్ రెన్యువల్ రెనోవేషన్ ఆల్సో రిజనరేషన్. అయితే మనకు ఒక రకమైన ఇప్పుడు పూర్వపు విద్యార్థులు ఏదైతే ఉత్సాహం ఉందో మనలో అందరిలో అట్లా ఉత్సాహం ఉంది. ఆనందంగా ఉన్నాం, చైతన్యంగా ఉన్నాం. హలో, అయితే ఈ ఉత్సాహం ఏదైతే ఉందో మనం ఆనాడు మేము 67లో కలిసినప్పుడు కూడా ఏ రకంగా ఉందో అంతే ఉంది. కాకపోతే కొద్ది వయసు వచ్చేసింది అంతేగాని మాలో మార్పులు ఏమీ రాలేదు. మార్పు అనేది ఏం జరగలేదు. ఈ ముఖ్యంగా మన సుదర్శన్ కూడా చూసాను, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు. అప్పటి చైల్డిష్ చేస్తారు, అది సహజంగా వస్తుంది. ఒక్కొక్కరు ఎక్కువ మాట్లాడటం, ఎక్కువగా నవ్వించడం, అది మనం కలిసినప్పుడు ఒక ఆప్యాయత, మనకు ఒక మెమొరీగా బాగుంటుంది. ఈ అన్ని సంఘటనలు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసినందుకు ఈ కార్యక్రమం మంచిగా జరిగింది. దీని తరఫున
ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించిన మన తోటి మెంబర్లు, తోటి మన సహపాఠికులు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏమైనా పొరపాటు జరిగినా మనం మన్నించుకోవాలి. కాబట్టి మన ఇంకోసారి మనం ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరి వారి ఉపాధ్యాయుల గారికి ఇంకా వాళ్ళ సర్వీస్ ఇచ్చిన కొందరు సర్వీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా మేము సహకరించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తు ఇంకేదన్నా ఇటువంటి ప్రోగ్రాం చేద్దాం అన్నది ఆశ ఉంది. మరి ఇంకా తర్వాత కలుస్తామో లేదో తెలియదు, కానీ ఆశ అయితే ఉండాలి. ఆశ ఉండటం తప్ప అయితే లేదు, ఆశకు అంతం లేదు. అయితే ఇంకా కలిసే అవకాశం ఉంటే కలుస్తాము. కాబట్టి ఇక్కడ అవకాశం వస్తే అప్పుడు మేము కలుస్తాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమైందంటే మనం ఫోన్లో కానీ వీడియోలో కానీ మాట్లాడటానికి చాలా అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఈ సాన్నిహిత్యం ఏదైతే కలిగిందో దాన్ని ఉపయోగించి రోజు ఎవరితోనైనా ఒకరు మాట్లాడుకుంటే మనం నిజంగా అప్పటి కాలం లేదా ఇప్పటి కాలం యొక్క జ్ఞాపకాలు వస్తాయి. మా బాధలు కానీ ఇంకా మంచి చెడు కానీ మాట్లాడుతుంటే మనకు ఒక ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉండి ఒకరిలో ఈ సీనియర్ సిటిజన్స్ ఏమవుతుందంటే ఐసోలేషన్లో వాళ్ళ మెంటల్ హెల్త్ మరి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. కొద్దిగా మనిషి ఎవరైతే మన తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సోషల్ మూమెంట్ ఎవరైతే ఉన్నారో మోహన్ రాజు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు రాజశేఖర్ గారు యాక్టివ్గా ఉన్నారు. అంటే సోషల్ లైఫ్ ఉండటం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న కొన్ని విషయాలు మర్చిపోతాం. బాధలు కానీ స్ట్రెస్ కానీ ఏమైనా ఉన్నా మర్చిపోతాం. తర్వాత వేరే వాళ్ళ పని కానీ వేరే వాళ్ళ బాధ్యత తీసుకున్న దానికి మనం మా శక్తిని వినియోగిస్తాం. కాబట్టి మన సోషల్లీ కంటాక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి రోజు ఒకసారి మనం ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకుంటే బాగుంటుందని నా ప్రార్థన. కాబట్టి దీన్ని సహయోగాన్ని మీరు అందరు ఇచ్చిన వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు చేస్తూ మరోసారి మా గురువు ఏదైతే సీనియర్ మోస్ట్ ఉంది వాళ్ళు ఆరోగ్యానికి రక్షించుకొని మా వరకు వచ్చారంటే మా ఎంత మన జడ్పీసీ బాయ్స్ పాఠశాల యందు 1966-67 ఎస్ఎస్సి హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ స్కూల్ చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. మరి వారి యొక్క వయసు ప్రస్తుతం 75 నుంచి 80 వయసు గల వ్యక్తులు విద్యార్థులుగా ఈరోజు కలవడము సుమారు 22 మంది మరి వారు పూర్వ విద్యార్థులుగా ఈరోజు ఆత్మీయ సమ్మేళనము మన పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది, బాయ్స్ పాఠశాలలో. మరి ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలా పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా ఆనందాన్ని పొందడం జరిగింది. ఉదయము టిఫిన్తో ప్రారంభమై మరియు ఇప్పటి వరకు కూడా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు ఈ పాఠశాల చదివినటువంటి అప్పుడు ప్రధానోపాధ్యాయులు సమద్ అహ్మద్ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలా ఉండేవారు, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చదువుకునే ఇక్కడ పాఠశాలలో చదువుకున్నాము. మరి ఎంతోమంది అనేక ఉన్నత ఉద్యోగాలు సంపాదించాము. ఈ పాఠశాల ద్వారానే మేము ఇంతవరకు ఈ అభివృద్ధి స్థాయి అందుకున్నాం. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలన్నా, పేదరికము వెళ్ళాలన్నా, మరి మత కుల జాతి భేదాలు పోవాలన్నా పాఠశాలనే ముఖ్య కేంద్రం. కాబట్టి ఈ పాఠశాలను రక్షించుకోవాల్సిన ధర్మము ఉందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వారు పూర్వ విద్యార్థుల పాఠశాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పాఠశాలలో 1958లో ఏర్పడ్డది. 58 నుంచి ఇప్పటి వరకు అనేక విద్యార్థుల బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. మరియు ఈ బ్యాచ్ తోటి మరియు పూర్వ విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన పార్థసారి సారు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మోహన్ రావు సార్, ప్రధాన కార్యదర్శిగా సి రాజేశ్వర్ 66-67 బ్యాచ్ వాళ్ళను ఎన్నుకొని మరియు ఇక్కడ ఇదే పాఠశాలలో ప్రస్తుతము వొకేషనల్ టీచర్గా పనిచేస్తున్న రాజేంద్ర సార్ గారిని సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఈ విధంగా మన జడ్పీఎస్ బాయ్స్ పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు గ్రామంలో పాఠశాల పరిరక్షణ గ్రామస్తులు చూసుకుంటారు. మరి పట్టణ ప్రాంతంలో మరి పెద్ద వ్యవస్థలో స్కూల్ను పరిరక్షించేది పూర్వ విద్యార్థులే. కాబట్టి మరి ఈ పాఠశాలను రక్షించుకోవాల్సిన ధర్మాన్ని ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఈ పాఠశాలను
హాస్టల్ వసతిని కల్పించడానికి మరియు రాజకీయంగా అందరూ కంకణబద్దులై మరి ఈ పాఠశాలకి హాస్టల్ వసతి సమకూర్చాలి. మరి ఇంత పెద్ద గ్రౌండ్ను కానీ ఇంత గదులను కానీ మళ్ళీ గతంలో వైభవంగా జరిగినటువంటి బాయ్స్ స్కూల్ పాఠశాలని అటువంటి వైభవంగా జరపాలంటే హాస్టల్ సౌకర్యం కావాలని చెప్పేసి ఈరోజు తీర్మానించడం జరిగింది. మరి ఆ తీర్మానం ప్రకారంగా మరియు రాజకీయ స్థాయిలో అనే ప్రభుత్వాలని మరి విద్యార్థి సంఘాలని కలుపుకొని మరి మన బాయ్స్ పాఠశాలకి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించడానికి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.